పరిశుద్ధ గ్రంథమందలి యోబు గ్రంథం 38వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. ఆకాశ మండలపు కట్టడలను నీ వెరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా అని వ్రాయబడి ఉంది. ఆకాశ మండలమునకు అనగా ప్రకృతి సంబంధమైన సూర్య చంద్ర నక్షత్రాది గ్రహములకు మనము నివసించు భూగోళం మీద ప్రభుత్వము కలదని భావం. ఆకాశ మండలము భూగోళం మీద అట్టి ప్రభుత్వమును చలామణి చేయగలుగునట్లు ఆకాశ మండలమునకు కట్టడ నియమించినవాడు సార్వత్రికాధికారియగున దేవుడే. మానవ మాత్రులమైన మనం అట్టి ప్రభుత్వమును భూగోళం మీద స్థాపించగలమా? ఆకాశ మండలమునకు అట్టి కట్టడలను ఇవ్వజాలకపోవటమే గాక ఆ కట్టడలను మనం ఎరుగని వారమై ఉన్నాం. దేవుడిచ్చిన ఆ కట్టడను అనుసరించి భూమికి దానిమీద స్థాపించబడి ఉన్న ప్రభుత్వమును అనుసరించి ఆకాశ మండలములో ఆ సర్వోన్నతుడు జరిగించు తన గొప్ప కార్యముల ఫలితంగా సంవత్సరం వెంబడి సంవత్సరమును పొందగలిగి ఉన్నాం. శాస్త్రీయముగా ఆలోచించినట్లయితే మనము నివసించు ఈ భూగోళం తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ మరొకసారి తిరిగి వచ్చిన కారణాన ఈ నూతన సంవత్సరం, ఈ 1980వ సంవత్సరం మనకు లభించింది. సూర్య చంద్ర నక్షత్రాదుల యొక్కయు ఈ భూగోళము యొక్కయు కదలికలు సంచారములు లేకున్న ఎడల దినములు, మాసములు, ఋతువులు, కాలములు, సంవత్సరములు మనకు లభించవు. మనకు సంపూర్ణముగా తెలియని అద్భుత శక్తిని ఆకాశమండలములో దాచియుంచి భూమిని బొంగరము వలె త్రిప్పుచు తన చుట్టూను త్రిప్పుకొనగలిగిన శక్తిని ఆ సూర్యునికి ప్రసాదించి ఈ నూతన సంవత్సరమును ప్రత్యక్షతలోనికి తీసుకొని వచ్చిన ఆ ప్రభావశాలికే అనంత మహిమ కలుగునుగాక. కాని మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనది అని ఒకదానిని గూర్చి ఒకడు చెప్పును, అదీను మనకు ముందుండిన తరములలో ఉండినదే అని పరిశుద్ధ గ్రంథమందలి ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనములలో వ్రాయబడిన ప్రకారం సూర్యుని క్రింద నిజముగా క్రొత్తది ఏదియూ లేదు. సూర్యుని క్రింద అంతా పాతదే. ఒకవేళ వస్తు రూపము మారవచ్చును గాని వస్తువు మూలము ఒక్కటే. కాని ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచువారు ప్రకృతి సూర్యుని క్రింది వారు కారు, ప్రకృతి సంబంధులు కారు. వారి జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. అట్టివారి పౌరసత్వం పరలోకమందున్నది. వారు పైనుండి తిరిగి జన్మించిన వారు. వారు క్రీస్తుతో కూడా ప్రాపంచికము నుండి నూతన జీవములోనికి లేపబడిన వారు. భూసంబంధమైన వాటి మీద అనగా సూర్యుని క్రిందనున్న వాటి మీద గాక సర్వోన్నత స్థలములలో మనస్సు కలిగిన వారై ఉన్నారు. వారు ఈ లోకములో పరదేశులను యాత్రికులను అయి ఉన్నారు. వారికి ఇహలోక స్థిర నివాసములు లేవు. అసలు మనము చూచే ఈ సూర్య చంద్ర నక్షత్రాది గ్రహములు తాత్కాలికములై ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక దినాన వస్త్రము వలె పాతగిలిపోవునవి, ఉత్తరీయం వలె మడిచివేయబడుతవి, వస్త్రము వలె మార్చబడునని దేవుని వాక్యం చెబుతుంది. ఇటువంటి భూమి మీద మనము నివసిస్తూ ఉన్నా కూడా తామరాకు మీది నీటి బిందువు వలె ఈ ప్రాపంచికము వలన అంటుబడక నీతి సూర్యుడైన యేసుక్రీస్తు యొక్క నీతి కాంతిని నలు దిశలా విరజిమ్మవలసిన వారమై ఉన్నాం. ఆధ్యాత్మిక జీవితమును
జీవించువారు ప్రకృతి సూర్యుని క్రింద నుండివారు కారు, కాని ఆత్మీయమైన సర్వోన్నతమైన నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభుని కిందివారై ఆయన ప్రభుత్వమునకు బద్ధులై ఉండవలసిన వారు. భూమి తన చుట్టూ తాను తిరుగుచూ మరోసారి సూర్యుని చుట్టూ తిరుగునట్లుగా నీతి సూర్యుడైన యేసుక్రీస్తు క్రింద భూగోళము వలె ఉన్న మనం మన చుట్టూ మనము తిరుగుచూ, అనగా మన అనుదిన విధులను క్రమంగా జరిగించుకుంటూ ఆ నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభువు చుట్టూను ప్రదక్షిణము చేయుచు ఆయన్నే ఆరాధిస్తూ ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రకృతి సూర్యుని క్రిందనున్నది క్రొత్తది కాదు, అంతయు పాతదే, అంతయు ముందు ఉండినదే. కాని ఆద్యాంతరహితంగా నూతనత్వము కలిగిన ఆ నీతి సూర్యుని క్రిందనున్న విశ్వాసికి పాతది ఏదియూ లేదు, అంతా క్రొత్తదే, అనుదినము క్రొత్తదే. క్రొత్త ఒక వింత అన్నట్లు విశ్వాసి జీవితము అనుదినము క్రొత్తందనముతోనూ క్రొత్తందనపు వింతతోనూ వైచిత్ర్యముతోనూ నిండి ఉండగలదు. ప్రభువుని ఎరిగిన ప్రియులకు దినాలు గడిచే కొలది గడచిన దినముల కంటే ముందు దినములే అంతకంతకు మంచివిగను ఆనందదాయకముగను మహిమకరముగను ఉంటవి. ఇది ఆ నీతి సూర్యుని ప్రభావం. విశ్వాస జీవితములో గత సంవత్సరము కంటే ఈ సంవత్సరము కంటే వచ్చే సంవత్సరం అంతకంతకు వాంఛనీయముగను అనుభవించదగినదిగను అనుకొనదగినదిగను ఉంటుంది. విశ్వాస జీవితములో ఆ నీతి సూర్యుని ప్రభుత్వములో దినదినాభివృద్ధే కాని దినదిన క్షీణత కానరాదు. అదే నీతి సూర్యుని ప్రభావం. ప్రియమైన స్నేహితుడా, సోదరి, నీ జీవితములో ఈ నూతన సంవత్సరమందు నూతనత్వము పొందగోరుచున్నావా? అలాగైతే నీతి సూర్యుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన్ని నీ రక్షకునిగను నీ ప్రభువుగను నీ రాజుగను స్వీకరించమని ప్రేమతో నిన్ను అభ్యర్థిస్తున్నాను. ఆ నీతి సూర్యుడే నీపై ఉదయించునుగాక.